పవిత్ర ముందే వెళ్ళింది. తన కోసం నేను వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడికి? పవి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దేవాని అరెస్ట్ చేయించింది. అవునా? అవును సీతమ్మ. ఎందుకు? నిన్న నన్ను కార్ యాక్సిడెంట్ నుంచి పవిత్ర తప్పించింది కదా, అందుకు దేవానే కారణం అని పవి గెస్ చేసింది. నన్ను చంపించాలనుకున్నందుకు మేనమామ కొడుకని కూడా చూడకుండా కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయించింది. నిజంగా పవి చాలా గ్రేట్ సీతమ్మ. అన్యాయం జరిగితే అయిన వాళ్ళని కూడా చూడదు. ఎంతకీ పవిత్రేది? వెనక ఆటోలో వస్తుంది. అదేంటి, నీతో కారులో రాకుండా తను మాత్రం ఆటోలో రావడం ఏంటి? పవికి నా మీదున్న కోపం పోవడానికి కాస్త టైం పడుతుంది సీతమ్మ. సీతమ్మ, ఇంత గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వెందుకంత డల్ అయిపోయావు? నీకోసం పవిత్ర చేసిన పనికి సంతోషపడాలో, నిన్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా దూరం పెడుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదురా. పవికి నా మీదున్నది కోపం కాదు, కన్సర్న్. పవికి నా మీద కాస్త కన్సర్న్ ఉంది కాబట్టే కదా సీతమ్మ నా కోసం ఇదంతా చేసింది. నేను తన పట్ల క్షమించరానంత పెద్ద తప్పు చేసినా సరే నన్ను కార్ యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు తానే డెసిషన్ తీసుకుని దేవాకి బుద్ధి చెప్పింది అంటే తన మనసులో నా మీద ఎక్కడో కొంచెం కనికరం ఉంది కాబట్టే కదా సీతమ్మ. అది కనికరం కాదు. నేనిదంతా చేసింది మావయ్యకిచ్చిన మాట కోసం. అందరినీ సంతోషంగా ఉంచుతాను అని, శ్రీరామ రక్షగా కాపాడతానని మావయ్యకిచ్చిన మాట వల్లే నిన్ను కాపాడాను. దేవాని కూడా అరెస్ట్ చేయించాను. అది కాదు పవిత్ర, పాపం ఆది. అయ్యో ప్లీజ్ సీతమ్మా, నాకింకేది చెప్పాలని ట్రై చేయకు. నేను దేవాన్ని అరెస్ట్ చేయించాక శివయ్య మావయ్య వచ్చి కొడుకుని విడిపించమని రకరకాలుగా నాటకాలాడాడు. దేవా మీద కేసు ఫైల్ చేయించొద్దు అని, వదిలేయమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఆదిని చంపేంతగా తను తెగించాడు అంటే ఆ దేవా బయటుండడం ప్రమాదం. శివయ్య మావయ్య మాటలకి కరిగిపోయి జాలి చూపించను అని ఆదికి చెప్పు సీతమ్మ. దేవాని పవిత్ర అరెస్ట్ చేయించిందా? అబ్బా ఏంట్రా నువ్వు, ముందు వన్నేసి. నా కర్మరా, నా కర్మ. ఏయిరా లైఫ్ అంటే నీకు ఆటలుగా ఉందా బావా? జీవితాలతోటి అందరితోటి ఆడుకోవడం వాడి జీవితాశయమమ్మా. రేయ్, పొడి చేయొద్దులా నన్ను చూస్తావేంట్రా? కీర్తి అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం కావాలి కీర్తి? ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుకుంటూ ఖాళీగా ఉంటావేంటి? లైఫ్ అంటే సీరియస్నెస్ లేదా? మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించవా? నీ జాబ్కి ట్రై చేస్తూనే ఉన్నాను, రాకపోతే ఏం చేయాలి? అయినా నేనేమైనా ఆదిలాగా ఇంటి పరువు తీసే పనులేమైనా చేస్తున్నానా? మాట అనే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఇంట్లో వాళ్ళందరూ పవిత్రకి సపోర్ట్ చేస్తున్నారు. కీర్తి మా చెయ్యి జారిపోతే ఇక మా ఆశలన్నీ గోవిందర్పణం. కీర్తి మా చెప్పు చేతల్లోనే ఉండాలి. రే విక్రమ్, కీర్తి బాధలో తప్పే ఉందిరా.
కాస్త నోరు తగ్గించుకో. ఉమ్, అసలే ఆది మీద దేవా దాడి చేశాడని పవిత్ర ఆ దేవాగాడిని అరెస్ట్ చేయించింది. రే విక్రమ్, ఎందుకైనా మంచిదిరా, నువ్వు కాస్త నోరు తగ్గించుకో. ఇప్పుడు ఇంటి పగ్గాలన్నీ పవిత్ర చేతికొచ్చాయి. అసలే నువ్వంటే కోపంగా ఉంది. ఈ కోపంలో నిన్ను అరెస్ట్ చేయిస్తుందేమోనని నాకు భయంగా ఉందిరా. అదే కనుక జరిగితే నీ భవిష్యత్ ఏంటి, మా పరిస్థితి ఏంటి? పెళ్ళయి పాపం అచ్చటా ముచ్చటా తీరని కీర్తి పరిస్థితి ఏంటి? ఎందుకొచ్చిన గొడవరా? నువ్వు సైలెంట్గా ఉండు. పరిస్థితి అంతదాకా వస్తే నేను ఊరుకుంటానా అత్తయ్య? ఎంతవరకైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. మీకు అసలు అలాంటి పరిస్థితే రానివ్వను. మీరేం టెన్షన్ పడకండి. లేడు కావలి కాసే కన్నీరావాడు కడుపున దాచే అమ్మేవాడు. ఆది, నువ్వు నాకు ద్రోహం చేశావు. అయినా సరే నేను నిన్ను వదలను. నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఏం చేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకొని తీరుతాను. సంజు, భోంచేవే. ఏంటమ్మా నీ గోలా? ఎప్పుడు చూసినా తిను తిను అంటూ వెంట పడతావేంటి? ఎలా తినమంటావమ్మా? ప్రేమించినోడు పెళ్లి పెట్టెల మీద నా కళ్ళ ముందే ఇంకొక అమ్మాయికి తాళి కడితే తిండి ఎలా సాయిస్తుందమ్మా? అలా అని తిండి మానేసి కడుపు మార్చుకుని ఎన్నాళ్ళుంటావే? నిన్నటి నుంచి ముద్ద ముట్టుకోలేదు నువ్వు. కనీసం జ్యూస్ కూడా తాగలేదు నువ్వు. టాబ్లెట్స్ వేసుకోవడానికైనా కాస్త తినవే. ఆది జ్ఞాపకాలు తలుచుకుంటూ అతను దక్కలేదన్న బాధతో క్షణక్షణం చచ్చే కంటే ఈ విధంగా తిండి మానేసి ఒకేసారి చావడం బెటర్. నాకేం వద్దు, తీసుకెళ్ళు. అది కాదు సంజు. చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి సంజు ఇది? అన్నం ప్లేట్ని అలా కొట్టేయొచ్చా? ఇప్పుడేంటి, అన్నం నేలపాలైతే నాకు తిండి దొరకదు అంతేగా? నేనే చావడానికి తిండి మానేస్తున్నాను, ఇంక ప్రాబ్లం ఏంటి? ఎందుకు బేబీ, తప్పని చెప్పినా కూడా నీ కోపాన్ని తిండి మీద చూపిస్తావు? అయినా ఆదితో పెళ్లి జరిపించే బాధ్యత నాదని చెప్పాను కదా, మాట కూడా ఇచ్చాను కదా నీకు. ఎప్పుడు ఎప్పుడు డాడీ మీరు మాట నిలబెట్టుకునేది? అసలు మీరు ఆదితో నా పెళ్లి గురించి ఏవైనా ప్రయత్నాలు చేశారా? చక్రవర్తి అంకుల్తో మాట్లాడారా మీరు? ఆదిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? ఏదీ చేయలేదు. నేను అడిగిన ప్రతిసారి ఇలా మాటలు చెప్పి కాలాన్ని గడుపుతున్నారే తప్ప ఆదితో నా పెళ్లి చేసి పుట్టింటి గడప దాటిద్దామనే ఆలోచన మీకు లేదు. అలా అనకు బేబీ, నువ్వు తొందరపడినంత తేలిగ్గా ఆదితో నీ పెళ్లి చేయడం కష్టం. కాకపోతే ఆదిని నీ వాణ్ణి చేయడం అనేది మాత్రం కన్ఫర్మ్.